అందరికీ నమస్కారం. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ ఎంవీఆర్కే తేజ, అంటే మైలవరపు కృష్ణతేజ, ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఆయన ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారి దత్తపుత్రుడేమో అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎంతో మోజుపడి ఇష్టపడి కావాలని ఆయన తెచ్చుకుని ఇక్కడ ఆ పోస్టింగ్లో పెట్టారు. చాలా సంతోషం. నేను గతంలో కామెంట్ కూడా చేశాను. అంటే కృష్ణతేజ లాంటి ఎఫిషియెంట్ పర్సన్స్ కానీ, లేకపోతే అవినీతి పరులు కాని వ్యక్తులు మన డిపార్ట్మెంట్లో, మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఏఐఎస్లో లేరా, ఆయన ఒక్కడే నిస్వార్థంగా పనిచేస్తాడా అనే విధంగా నేను ఒక కామెంట్ కూడా చేసి ఉన్నాను. ఆయనతో ఒక ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆ కామెంట్ని నేను ఉపసంహరించుకుంటున్నాను. ఓకే. ఇకపోతే ఏంటంటే, భారతదేశంలో కానీ ఎక్కడైనా కానీ అతిపెద్ద డిపార్ట్మెంట్ ఏదంటే రూరల్ డెవలప్మెంట్. ఎందుకంటే అర్బన్, సెమీ అర్బన్, లేకపోతే కార్పొరేటివ్ స్టైల్లో ఉన్న మున్సిపాలిటీలు కానీ, లేకపోతే కార్పొరేషన్లు కానీ, అలాగా చాలా అవి డెవలప్ అవుతాయి కొంత. కానీ డెవలప్ కావాల్సిన ఏంటి? రూరల్ డెవలప్మెంట్. రూరల్ ఏరియాస్లో డెవలప్మెంట్ కావాలి. రూరల్ ఏరియాస్లో డెవలప్మెంట్ కావాలని చెప్పి ప్రత్యేకించి ఈయన తెచ్చుకున్నారు. కృష్ణతేజ అనే ఆయన్ని తెచ్చుకున్నారు రూరల్ డెవలప్మెంట్ కోసం. ఆయన అంతకుముందు కేరళలో చాలా ఎఫిషియెంట్గా పనిచేశాడు. ఆయన ఫ్లడ్స్లో చాలా అత్యద్భుతంగా వర్క్ చేశాడు. 2 లక్షల మందిని, 3 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు చేరుతాం కానీ, వాళ్ళ ప్రాణాలు కాపాడతాం కానీ చాలా వర్క్ అయితే చేశాడు. అతనికి ఆ గుర్తింపు ద్వారానే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అతన్ని ఏరుకోరి తెచ్చుకుని ఆయన డిపార్ట్మెంట్లో పెట్టుకున్నాడు. వెల్డన్, తప్పేమీ కాదు. కాకపోతే ఆయనతో ఒక ఇంటర్వ్యూ చూశాను. ఎవరో యూట్యూబ్ ఛానల్లో ఒక లేడీ, ఆవిడ పేరైతే నాకు గుర్తులేదు, బాగా ఇంటర్వ్యూ చేస్తుంది ఆవిడ చేసిన ఇంటర్వ్యూలో ఈయన అలిపిలో ఉన్నప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ కానీ, అక్కడ ఉన్న పరిస్థితులు కానీ ఎట్లా ఉంటుంది, కేరళ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అనేది చెప్పేటప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, మున్సిపాలిటీల్లో కానీ, గ్రామ పంచాయతీల్లో కానీ, ఎక్కడైనా కానీ స్టాండింగ్ కౌన్సిల్స్ ఉంటాయి. స్టాండింగ్ కౌన్సిల్ ఎడ్యుకేషన్ అంటే ఈక్వల్ టు ఎడ్యుకేషన్ మినిస్టర్ లాగే బిహేవ్ చేస్తాడు అతను. అట్లాగే అక్కడ పనులు చేస్తారు, చేయించుకుంటారు ప్రజలు. అట్లాగే ఈ హెల్త్కి సంబంధించిన స్టాండింగ్ కౌన్సిల్ ఉంటే వాళ్ళు హెల్త్ మినిస్టర్ కిందే పనిచేస్తారు. అలాగే వెల్ఫేర్కి సంబంధించిన స్టాండింగ్ కౌన్సిల్ ఉంటే వాళ్ళు వెల్ఫేర్ మినిస్టర్ కిందే పనిచేస్తారు. అంత అత్యద్భుతంగా చేస్తారని చెప్తూ, ప్రతి వ్యక్తి కూడా పేపర్ చదువుతాడు. ఏం జరుగుతుంది ప్రభుత్వంలో, ఏం జరుగుతుంది, మన డబ్బు ఏమవుతుంది అనేది ప్రతి వ్యక్తి తెలుసుకుంటాడు. ఈవెన్ మా డ్రైవర్ కూడా పేపర్ చదివే వస్తాడు, లేకపోతే తెచ్చుకుని ఎదరు పెట్టుకుంటాడు. ఎక్కడైనా కారు ఆగినప్పుడు ఆ ఖాళీ సమయంలో ఆ పేపర్ చదువుకుంటాడు అని చెప్పాడు. ఓకే, అయిపోయింది. అది ఉపోద్ఘాతం. నేను ఇప్పుడు కృష్ణతేజ గారికి డైరెక్ట్గా ఒక ఛాలెంజ్ కానీ, సవాల్ కానీ అటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడను. ఒక్కొక్క నిర్దిష్టమైన విధి విధానాలతో మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత మీరు రూరల్ డెవలప్మెంట్కి ఏం చేశారు అంటే, కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ వివిధ పథకాలు, చాలా పథకాలు రూరల్ డెవలప్మెంట్కి వస్తాయి. ఆ పథకాలు ఇంప్లిమెంట్లు చేసి, ఆ పథకాలు ఏ జిల్లాలో ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినాయి అనేది చూసి, అటు యొక్క స్టాటిస్టిక్స్తో సరిపెట్టుకుంటున్నారా లేదా అనేది అది వదిలేయండి. ఇప్పుడు మెయిన్గా మిమ్మల్ని కోరేది ఏంటంటే, మహాత్మా గాంధీ చెప్పాడు, ఇది రాత్రి నాకు కూడా తెలీదు, అర్ధరాత్రి 12 గంటలకి ఎట్లాగా కృష్ణతేజ గారి గురించి ఒక వీడియో చేస్తున్నారా అని చెప్పి మా అన్నయ్యతో చెప్తే, ఆయన అయ్యప్పమాలో ఉన్నాడు. గ్రామ సౌభాగ్యంలో అంతర్భాగం రా నువ్వు చెప్పిన విషయాలు అన్నాడు. ఏంటి అంటే, ఒక గ్రామం డెవలప్ అవ్వాలి. రూరల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే స్కీముల ద్వారా డెవలప్ అవుద్దా? అవ్వదు. లంచగొండతనం పోనంత వరకు ఆ స్కీముల ద్వారా ఏ విధమైన డెవలప్మెంట్ అవ్వదు. ఏంటి, రోడ్లు ఎత్తవే డెవలప్మెంటా, మంచినీళ్ళు సరఫరా చేస్తవే డెవలప్మెంటా, లేదా డ్రైనేజీలు శుభ్రం చేస్తవే డెవలప్మెంటా? కాదు. ఆ డెవలప్మెంట్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏముంటుంది అంటే, అసలు డెవలప్మెంట్ కాకపోవటానికి కారణం ఏంటి అని అసాంఘిక కార్యకలాపాలను ముందు అరికట్టండి. ప్రతి గ్రామంలోనూ కూడా గంజాయి దొరుకుతుంది. అది మీ దృష్టికి వచ్చిందో లేదో దాని మీద దృష్టి పెట్టండి. ఇకపోతే ప్రత్యేకించి మీకు చెప్పేది ఏంటంటే, గ్రామ సౌభాగ్యాన్ని
కుటుంబ సౌభాగ్యాన్ని, ఆడపిల్లల సౌభాగ్యాన్ని మంగళసూత్రాలతో సహా అమ్మేసుకునే పరిస్థితి కల్పిస్తుంది ఏంటంటే వ్యసనాలు, తాగుడు. ఆ తాగుడిని అయితే ఎవడో మానిపించలేడు. అది మీరు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పూనుకున్నంత మాత్రాన తాగుడు అనేది ఏమీ బ్యాన్ అవ్వదు. కాబట్టి ఆ మద్యం పాలసీ విధానం జోలికి వెళ్లకుండా మిగతా విషయాలు చూసుకుంటే సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి రోజుల తరబడి కూడగొట్టుకున్న సొమ్ము అంతా కూడా 1 గ్రాము 2 గ్రాములు రూపులు, వరలక్ష్మి వ్రతానికి రూపులు చేయించుకున్న రూపులు కూడా అమ్మేసుకుని పేకాటల్లోని, గుండాటల్లోని, కోతాటల్లోని రకరకాల వ్యసనాల్లో పెట్టేసి సమయం ఏంటంటే జనవరి 13, 14, 15, 16. ఇది మీరు ఎస్కేప్ అవుతానికైతే ఒకటి చెప్పొచ్చు, అది మాకు సంబంధం లేదంటే రామాంధ్రరావు అది హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది అని చెప్పి అంటారేమో. కాదు, రూరల్ డెవలప్మెంట్, రూరల్లో ఉన్న అసాంఘిక కార్యక్రమాలని, అనైతిక కార్యక్రమాలని, లేకపోతే డెవలప్మెంట్గా అడ్డుకొచ్చే కార్యక్రమాలనే మీరు ఆపుతానికి మీకు సంపూర్ణమైన రైట్ ఉంది. దట్టు మీ కన్సర్న్ శాఖాధిపతి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్ని వ్యవహారాల్లోనే ఆయన తలదొరచొచ్చు, అన్ని వ్యవహారాల్లోనే జోక్యం చేసుకోవచ్చు. కాబట్టి ఈ 4 రోజులు మీరు ఈ అసాంఘిక కార్యక్రమాలని ఆపగలుగుతారా? ఆపగలిగితే కామన్ పీపుల్ ఆడి పెళ్ళం బిడ్డలతో ఎంజాయ్ చేస్తాడు. లేకపోతే పొద్దున్న 8 గంటలు కాదు, 24 అవర్స్ కోతాట జరుగుతుంది, పేకాట జరుగుతుంది, గుండాట జరుగుతుంది, వ్యభిచారం జరుగుతుంది. అక్కడే లిక్కర్ అమ్ముతున్నారు, అక్కడే కోడి పందాలు వేస్తున్నారు, కోట్లు బెట్టింగ్లు జరుగుతున్నాయి. క్యారవాన్ల మీద జనం వచ్చి మరి అక్కడ స్టే చేస్తున్నారు. కాబట్టి దాని గురించి మీరు ఒక కోఆర్డినేషన్ చేయండి. మీ డిప్యూటీ సీఎం గారితో ఒకసారి చెప్పండి, సార్ ఇది చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందంటే భవిష్యత్తులోనే ఇది ఒక ఫిస్టేజ్ ఇష్యూ అయిపోయింది, జల్లికట్టులాగా దీన్ని కూడా మాకు ఒక స్వతంత్రం వచ్చింది, మాకు ఒక హక్కు అనే విధంగా భావింటారు. పేకాట హక్కు కాదు, కోతాట హక్కు కాదు, గుండాట హక్కు కాదు, వ్యభిచారం హక్కు కాదు, తాగుడు హక్కు కాదు. కోడి పందాలు అనేది జనరల్గా జరిగేది ఏంటంటే కత్తులు కట్టకుండా కోడి పందాలు వేసుకుంటానికి. కానీ వీళ్ళ కత్తులు కట్టి నైపుణ్యంతో కత్తులకు కూడా విషం పూసి రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ ఏమైనా మీరు ఆపగలిగితే రూరల్ డెవలప్మెంట్ అక్కడ స్టార్ట్ అవుతుందండి. మీరు రూరల్ డెవలప్మెంట్ స్కీములో స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న పథకాల ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా లేదా అని చెప్పి 24 గంటలు మీరు కష్టపడి వాటిని కోఆర్డినేట్ చేసి, లేకపోతే మానిటరింగ్ చేసి, లేకపోతే వాటిని పర్యవేక్షించి చేసినంత వల్ల ప్రయోజనం లేదు. ఇది ఒకటి ఆపటానికి ప్రయత్నం చేయండి సార్. ఆపితే చరిత్రలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టీఎన్ శేషన్ లాగా మీరు చరిత్రలో నిలిచిపోతారు. లేకపోతే మిగతా ఏఎస్లకి మీకు తేడా ఏముంటుందండి? రూరల్ డెవలప్మెంట్ అంటే రూరల్లో జరిగే యొక్క ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు. ఎందుకంటే ఒక 4 రోజులే కదా అంటే ఆ 4 రోజులే 400 రోజులకు సరిపడా సంపాదన అంతా హరించుకు తినేస్తున్నారండి. మీరు అదొకసారి గమనించండి. కుటుంబాలు సక్రమంగా ఉండాలంటే మళ్ళీ చెప్తాను, గ్రామ సౌభాగ్యంలో ఇది అంతర్భాగం కాదు, గ్రామ సౌభాగ్యంలో ఇది ఒక పూర్తి యొక్క భాగం. కాబట్టి గ్రామ సౌభాగ్యాలను కాపాడాలంటే రూరల్ డెవలప్మెంట్ మీరు చేయదలుచుకుంటే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఇది నా సలహా అనుకోండి, సూచన అనుకోండి. ఇది చేయగలిగితే మీరు చరిత్రకారులుగా నిలిచిపోతారని చెప్పి మీకు తెలియజేస్తూ, ఇది కానీ నాకు సంబంధం లేదు, ఇది హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్కి సంబంధించింది అని చెప్పి తప్పించుకు తిరుగుతానికి ప్రయత్నం చేస్తే మీరు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చరిత్రహీనులుగా మాత్రం మిగిలిపోతారు. ఆ విషయం తెలియజేస్తూ, ఇంత భావజాలంతో చెప్పాలంటే మాటలు రాస్తే సరిపోదు అనే ఉద్దేశంతో లెటర్ రాయడానికి రాత్రి నుంచి ప్రయత్నం చేశాను నేను. కానీ ఈ పదాలు అందులో పలకట్లేదు, ఆ లెటర్ చమ్ముకోవట్లేదు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేసి ప్రత్యేకంగా మీ కృష్ణతేజ్ అనే మీకోసమే ఈ వీడియో చేశాను. మీరు చెప్పిన మీ ఇష్టదైవం వెంకటేశ్వర స్వామిని ఒకసారి మళ్ళీ కోరుకోండి. గుంటూరులో ఉంటే టొబాకో గొప్పదా లేకపోతే మిర్చి గొప్పదా అనే విధంగా ఏ క్వశ్చన్ రావాలో అని చెప్పి మీరు ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఏమనుకున్నారో అదే విధంగా మళ్ళీ అనుకోండి. నేను ఆపలేనా, పవన్ కళ్యాణ్ నాకు సపోర్ట్ చేస్తారో డెఫినెట్గా నేను ఆపగలను అని పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్తే మీరు డెఫినెట్గా ఈ యొక్క నీచమైన సంస్కృతిని
2026 జనవరి 13, 14, 15, 16లో జరిగే ఈ అసాంఘిక కార్యక్రమాలను ఉభయ గోదావరి జిల్లాల్లో, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మీరు ఆపగలిగితే ప్రతి ఇంట్లో మీ ఫోటో పెట్టుకుంటారు దేవుడి ఫోటోల పక్కన అని చెప్తూ ఇది ఆపలేని రోజున మాత్రం మీ ఇష్టం. రామాంధ్రరావు, నమస్కారం. జై హింద్.